అస్మద్గురుభ్యో నమః. పరమాచార్య స్వామివారి యొక్క దివ్యమైన లీలలో వింటూ ఉంటే ఒక్కొక్కసారి నవ్వు కూడా వస్తుంది. ఎందుకంటే స్వామివారు మంచి హాస్యప్రియులు కూడా. అలాంటి ఒక సంఘటన గురించి చెప్పుకోబోయే ముందు పరమాచార్య స్వామివారి దివ్య పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. కాంచి మహాపెరియవర్ శ్రీ 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 చంద్రశేఖర సరస్వతి స్వామివారు మంచి హాస్యప్రియులు. ఒకరోజు తన శిష్యుని పిలిచి, సంధ్యావందనం అయ్యిందా, శుక్లాంబరధరం అయ్యిందా అని అడిగారు. మనం అదేదో సినిమాలో చూడండి, కాఫీలు తాగారా, టిఫిన్లు తిన్నారా అంటారు కదా, అలాగా సంధ్యావందనం అయ్యిందా, శుక్లాంబరధరం అయ్యిందా అని అడిగారు. వెంటనే ఆ శిష్యుడు అయ్యింది అని చెప్పి తలాడించాడు. దానికి మహాపెరియవర్ అతనితో అన్నారు, శుక్లాంబరధరం చెప్పావా అని అడగలేదు, అయ్యిందా అని అడిగాను అన్నారు. శిష్యునికి ఏమీ అర్థం కాలేదు. పెరియవా ఏమని అడిగారు, ఈ పదాలకు ఉన్న భేదాలేంటి, అదేమీ బోధపడక చాలా పరితపించాడు. అతనికి ఎందుకో కానీ చాలా సందేహంగానే ఉంది. కొంచెం సేపు అయ్యాక మన మహాపెరియవర్ అతనితో శుక్లాంబరధరం చెప్పు చూద్దాం అన్నారు. సరే పెరియవా చెప్పమన్న వెంటనే శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని శిష్యుడు చెప్పేశాడు. శిష్యుడు చెప్పింది విన్న మహాస్వామి వారు, దీనికి అర్థం తెలుసా అని అడిగారు. తెలుసు అని ఆ శిష్యుడు ఇలా చెప్తున్నాడు. తెల్లని మనస్సు, ఏనుగులా నల్లని రంగు, 4 చేతులు, ప్రకాశమైన ముఖము, అందరూ తలచి చూసేలా చేసే ఆకారము అనే వినాయకుడిని స్మరిస్తే ఏ విధమైన ఆటంకాలు బాధలు ఉండవు అని చెప్పాడు. అరే సరిగ్గా చెప్పావే, దానికి ఇంకొక అర్థం కూడా ఉంది, నీకు తెలుసా అని చెప్పి నవ్వారు మహాస్వామి. శుక్లాం అంటే తెల్లనది, అంటే పాలు. విష్ణుం అంటే నలుపు, అది డికాక్షన్. శశివర్ణం అంటే నలుపు తెలుపు కలిసింది, అంటే ఏంటి, కాఫీ. చతుర్భుజం అంటే 4 చేతులు, అంటే భార్యవి 2 చేతులు, కాఫీ ఇవ్వగానే అందుకునే భర్తవి 2 చేతులు, మొత్తం కలిపి 4 చేతులు. ధ్యాయేత్ అంటే తలచే తలపులు, అంటే అలా కాఫీ ఇవ్వడాన్ని మనసులో తలవగానే ప్రసన్న వదనం, ముఖం వికసిస్తుంది ఆ సమయంలో. సర్వ విఘ్నోపశాంతయే అంటే అన్ని వేదనలు పోగొట్టేది, అంటే కాఫీ త్రాగితే వేదనలు తీరి మనసు శాంతమవుతుంది అని చెప్పి అర్థం. శుక్లాంబరధరం అయ్యిందా అన్న ప్రశ్నలో కాఫీ త్రాగడం అయ్యిందా అన్న అర్థం దానిలో ఇమిడి ఉంది. ఇది తెలుసుకున్నటువంటి శిష్యులు మైమరిచిపోయి గట్టిగా నవ్వనారంభించారు. కంచి మహాస్వామి వారు చిరునవ్వులు చిలకరించారు. అపార కరుణా సింధం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. లోకా సమస్త సుఖనోభవంతో మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.